హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనం నేల కాలుష్యం అనే లెసన్ని చూద్దాం. ఈ కాలుష్యం గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్లో మాట్లాడుకున్నాం అనమాట. ఇందులో ఏంటంటే మనకి పూర్తిగా నేల కాలుష్యం గురించి, దాని గురించిన కారకాలు, రీజన్స్ ఏంటి, నేల కాలుష్యం అవడానికి కారణాలు ఏంటి, ఏమేమి ఉన్నాయనేది ఇన్ డీటెయిల్గా ఇందులో చూస్తాం అనమాట. ఓకేనా? మనం నివసిస్తున్న భూగోళం అనేది నేల మరియు నీటితో ముడిపడి ఉందన్నమాట. ఓకేనా? ఇందులో ఏంటంటే మనకు వాతావరణం, జలావరణం, శిలావరణం, జీవావరణం ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? వాతావరణం, జలావరణం, శిలావరణం, జీవావరణం ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇవన్నీ మనకి నేలలో భాగాలు. ఇవన్నీ ఒకదానికొకటి కమ్యూనికేట్ అయ్యి అంటే ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండి చాలా ఆహ్లాదకరంగా అందంగా ఉండేవన్నమాట ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే మన మానవ నిర్మిత కార్యక్రమాల వల్ల అంటే మనం చేసే వ్యవసాయ పనుల వల్ల, వ్యవసాయంలో వాడే ఎరువుల వల్ల కావచ్చు, లేదంటే అడవులు నరికివేత వల్ల కావచ్చు, లేదంటే పరిశ్రమల వల్ల కావచ్చు, ఇవన్నీ మానవ మనుగడకి అంటే మనకి ఏదో ఫుడ్ ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి కానీ, లేదంటే పరిశ్రమలు అంటే వివిధ రకాల పరికరాలను తయారు చేసుకోవడానికి, కంప్యూటర్ను తయారు చేసుకోవడానికి, లేదంటే మొబైల్స్ ఇట్లా అంటే మనం టెక్నాలజికల్గా ఒక అడుగు పైకి ఎక్కుతున్నప్పటికీ కూడా పొల్యూషన్ పరంగా, కాలుష్యం పరంగా అనేది దిగజారిపోతున్నాం. ఓకేనా? కాలుష్యం అనేది ఎక్కువైపోతుంది పారిశ్రామికీకరణ వల్ల. వ్యవసాయం జనాభా అధికంగా పెరుగుతున్నారు. ఆ అధికంగా పెరిగిన జనాభాకి తగ్గట్టు మనం ఫుడ్ ప్రొడక్షన్ అంటే ఆహార ఉత్పత్తి చేయాలి. ఆ ఆహార ఉత్పత్తి మన జనాభాకి తగ్గట్టుగా ఆహార ఉత్పత్తి ఎలా చేయాలంటే ఉన్న అడవులను నరికేస్తున్నారు. ఓకేనా? ఉన్న అడవులను నరికేసి మనం వ్యవసాయం చేస్తే ఇంకా మనకి ఏంటి లాభం? అడవులు నరికివేయడం వల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది కదా. సో అలాగనమాట. అంటే మనం చేసే కార్యకలాపాల వల్లనే పొల్యూషన్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది. మన మానవ నిర్మిత కార్యక్రమాల వల్లనే కాలుష్యం అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా? అవి ఏదైనా పారిశ్రామికంగా కావచ్చు, లేదంటే ఇంకా వ్యవసాయం చేస్తూ అడవులు నరికివేయడం వల్ల కావచ్చు, ఇట్లా వేరియస్ రీజన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మన భారతదేశంలో ఏంటంటే భూమిని భూమాతగా కొలుస్తారు. భారతదేశంలో నేలని భూమాతగా కొలుస్తారు. అంటే ఒక తల్లిగా కొలుస్తారు. భూమి అంటే భూమాత అంటే భూమి మనకి తల్లి లాంటిదని కొలుస్తారు. ఎందుకు అంటే మనకి భూమి నుంచి అన్ని ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఫుడ్ పెడుతుంది భూమి అని అనుకోవచ్చు. అసలు నేల లేకపోతే మన మనుగడ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అసలు నేల అంటే ఏంటి అనే దాన్ని చూద్దాం. మనకి గాలి మరియు నీరు లాగానే నేల కూడా ఒక సహజ వనరు అనమాట. ఓకేనా? నేల ఒక సహజ వనరు. నేల అనేది ఒక అద్భుతమైన సహజ వనరు అని చెప్పొచ్చు. ఓకేనా? నేల లేకపోతే మనకి జీవనమే లేదు, మనుగడే ఉండదు. ఓకేనా? నేల వచ్చేసి మనకి చిన్న చిన్న బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు లాంటి బ్యాక్టీరియా, ఫంగై లాంటి వాటి నుంచి పెద్ద పెద్ద వృక్షాల వరకు ఆహారాన్ని అందిస్తుంది మరియు ఆవాసాన్ని కూడా ఇస్తుంది అనమాట నేల. ఓకేనా? నేల అనేది ఖనిజ లవణాలు, సేంద్రియ పదార్థాలు మరియు నీరు, గాలితో ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇది మనం నేల అనుకుంటే దీన్ని మనం నేలగా తీసుకుంటే 25% నీరు, 25% గాలి, 5%
45% ఖనిజ లవణాలు, 5% వచ్చేసి మనకి సేంద్రియ పదార్థాలు. సేంద్రియ పదార్థాలు ఓకేనా. మనం ఇది నేల అనుకుంటే ఆ నేల వచ్చేసి 25% నీరు, 25% గాలి, 45% ఖనిజ లవణాలు, 5% సేంద్రియ పదార్థాలు. అసలు సేంద్రియ పదార్థాలు ఏంటి అని కనుక చూసినట్లయితే ఈ సేంద్రియ పదార్థాల్లో ఏముంటాయంటే 10% జీవరాశులు, ఒక 10% వచ్చేసి మనకి వేర్లు, రూట్స్ అంటాం కదా వేర్లు. రిమైనింగ్ 80% మనకి హ్యూమస్ అన్నమాట. హ్యూమస్ అంటే మొక్కల పై, ఇప్పుడు పై పొరలో, భూమి మీద పై పొరలో మొక్కలు, జంతువులు, వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, అవి కుళ్ళిపోయిన తర్వాత నేలపైన ఒక హ్యూమస్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది, దాన్ని మనం హ్యూమస్ అంటాం ఓకేనా. సేంద్రియ పదార్థాల్లో వచ్చేసి మనకి సేంద్రియ పదార్థాలు 5%. ఆ 5%ని మనం 100%గా తీసుకున్నాం అనుకో, దానిలో వచ్చేసి జీవరాశులు 10%, అంటే సూక్ష్మజీవులు కావచ్చు, ఏవైనా జీవరాశులు ఓకేనా. వేర్లు అంటే మొక్కల యొక్క రూట్స్ ఓకేనా, అవి వచ్చేసి 10%. రిమైనింగ్ 80% వచ్చేసి మనకి హ్యూమస్ అన్నమాట సేంద్రియ పదార్థాల్లో ఓకేనా. నీరు, గాలి 25% అయితే నేల ఏర్పడడంలో అధిక శాతం ఉండేది ఏంటంటే ఖనిజ లవణాలు అన్నమాట ఓకేనా. ఇది అనేది భూమి అనేది ఖనిజాలు, నీరు, గాలితో ఏర్పడుతుంది. మరియు సేంద్రియ పదార్థాలు పెద్ద పెద్ద వృక్షాల దగ్గర నుంచి జంతువులు కావచ్చు, లేదంటే చిన్న చిన్న బ్యాక్టీరియా, ఫంగై లాంటి వాటికి కావచ్చు, అన్నిటికీ ఈ భూమి అనేది ఆవాసంగా ఉంటుంది మరియు ఆహారాన్ని కూడా అందిస్తుంది అన్నమాట ఓకేనా. ఆరోగ్యవంతమైన నేల అని ఏంటనే దాన్ని చూసినట్లయితే ఆ భూమి నుంచి పండించే పంటను మనం తింటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటే ఆ నేల ఆరోగ్యంగా ఉన్నట్టు ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం భూమి ఇది అనుకుందాం. ఈ భూమిలో నేను ఒక పంట పండించాను, పప్పు ధాన్యాలు పండించాను. దీని నుంచి లభించిన పప్పు ధాన్యాలు తిన్న నేను ఆరోగ్యంగా ఉన్నాను. అంటే ఆ పొలం నుంచి వచ్చిన, ఆ భూమి నుంచి వచ్చిన పంట తిన్న జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటే ఆ నేల ఆరోగ్యవంతమైన నేల అని చెప్పొచ్చు ఓకేనా. ఈ నేల ద్వారా వచ్చిన పంటను తిన్న ఏవైతే జంతువులు ఉంటాయో అవి కూడా ఆరోగ్యవంతంగా ఉంటే ఆ ఆహారోత్పత్తులు మనం తిన్నప్పుడు మనం కూడా ఆరోగ్యంగా ఉంటే నేల ఆరోగ్యవంతమైన నేల అంటాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ నవేడేస్ మనకి ఆరోగ్యవంతమైన నేల అనేది లేదు. మొత్తం పొల్యూషన్, ఎక్కడ చూసినా పొల్యూషన్, విపరీతమైన ఎరువులు వాడడం వల్ల కావచ్చు, లేదంటే క్రిమికీటనాశకాలు అంటే ఇన్సెక్టిసైడ్స్ వాడడం వల్ల కావచ్చు, ఫర్టిలైజర్స్ వల్ల, పెస్టిసైడ్స్ వల్ల నేల అనేది విపరీతంగా కలుషితమైపోతుంది ఓకేనా. ఆరోగ్యవంతమైన నేల అనేది దొరకడం కష్టంగా ఉంది. ఇప్పుడు మనం నేల అంటే ఏంటి అనేది చూసాం కదా, అసలు నేల ఎలా ఏర్పడుతుంది అనేది చూద్దాం. మనం ఇప్పుడు నేల ఎలా ఏర్పడుతుంది అనేది చూద్దాం. నేల ఏర్పడడం అనేది ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ. అంటే వెంటనే 1 ఇయర్కి ఇట్లా 2 ఇయర్స్కి ఒక అంగుళం ఏర్పడడం అట్లా జరగదు. ఇది చాలా ప్రాసెస్ తీసుకుంటుంది, అంటే చాలా టైం తీసుకుంటుంది, సుదీర్ఘమైన ప్రక్రియ ఓకేనా. ఒక అంగుళం నేల ఏర్పడడానికి 1 అంగుళం నేల ఏర్పడడానికి ఏంటంటే 100 నుండి 10,000 సంవత్సరాల వరకు టైం పడుతుంది ఏర్పడడానికి. 100 to 10,000 ఇయర్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 అంగుళం నేల ఏర్పడడానికి పట్టే సమయం అంటే 100 నుంచి 1000 సంవత్సరాలు. 1 అంగుళం పై పొర, 1 అంగుళం, ఇప్పుడు ఇదంతా ఒక భూమి ఉందనుకో, దీని మీద ఒక పై పొర అంగుళం అంటే ఇంత, 1 ఇంచు నేల ఏర్పడడానికి
100 నుంచి 10,000 సంవత్సరాల వరకు టైం తీసుకుంటుంది అనమాట. ఓకేనా, జస్ట్ ఒక పైన ఒక అంగుళం మాత్రం ఏర్పడడానికి అంత టైం పడుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఉంటున్న భూమి ఎన్ని మిలియన్స్ ట్రిలియన్స్ ఇయర్స్ ఎగో టైం పట్టింది అని ఊహించుకోండి, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా, నేల అనేది వాటి సహజ స్వరూప లక్షణాలు, దాంతో ఉండే మాతృశిలల స్వభావం, సూక్ష్మ జీవుల పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా, నేలలో మనకి గాలి నీరుతో పాటు ఖనిజ లవణాలు కావాలి, సేంద్రియ పదార్థాలు కావాలి. ఓకేనా, నేల ఏర్పడడానికి ఎలా అంటే టైం అంటే సముద్రాల నుంచి కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద రాళ్ళ నుంచి కావచ్చు, మృత్తికలో ఉండే లేయర్స్ మళ్ళీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర కొట్టుకు రావడం వల్ల కావచ్చు, నదులు ఇతర ప్రవాహాలు మేట వేయడం కావచ్చు, అగాధాల వల్ల కావచ్చు, పర్వతాల వల్ల కావచ్చు, నేల అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పెద్ద రాయి ఉంది అనుకుందాం, అది బాగా ఎండిపోయింది, ఎండ బాగా వచ్చింది, అంత ఎండ వచ్చి సడన్గా వర్షం పడింది అనుకోండి, ఆ వర్షానికి ఇది 2 ముక్కలు అయిపోతుంది. అంటే బాగా వేడిగా ఉన్న రాయి మీద వర్షం పడితే అది 2 ముక్కలు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఏదైనా గాజు వస్తువుని బాగా వేడి చేసి దాని మీద చన్నీళ్ళు వాటర్ నింపామనుకోండి, ఆ గాజు గ్లాస్లో అది ఇట్లా ముక్కలు అయిపోతుంది. అట్లానే ఈ రాళ్ళ మీద బాగా ఎండ వచ్చిన తర్వాతకి వర్షం పడితే కనుక ఆ రాళ్ళు అనేవి ముక్కలు అయిపోతాయి. అలా చిన్న చిన్న ముక్కలై అంటే వెంటనే జరిగే ప్రాసెస్ కాదు, కొన్ని వేల సంవత్సరాల టైం పడుతుంది. ఓకేనా, అది పరిమాణం తగ్గుకుంటూ వచ్చి చిన్న చిన్న రేణువులుగా మారి ఆ తర్వాత మళ్ళీ మెత్తగా మట్టిలాగా మారడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అనమాట. అలా పర్వతాల వల్ల కావచ్చు, పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడినప్పుడు కావచ్చు, ఇట్లా అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాళ్ళ మీద రాపిడి తగిలినా కూడా, ఒక రాయి ఇంకొక రాయి రాపిడి తగిలినా కూడా పైన లేయర్ అనేది కొంచెం ఊడిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి వర్షాలు పడినప్పుడు బండల మీద రాళ్ళ మీద ఉన్న పై పొర లైట్గా వెళ్తుంది అనమాట. ఒక గ్లాస్లో మనం చిన్న చిన్న రాళ్ళను తీసుకొని వాటికి అందులో వాటర్ పోసి మూత పెట్టి ఇట్లా ఊపితే కొంచెం ఆగి అంటే కొంత టైం అట్లా ఒక 5-10 మినిట్స్ అట్లా ఊపిన తర్వాత మళ్ళీ చూస్తే కనుక అందులో కొంచెం మట్టి కలిసి ఉంటుంది. అంటే రాళ్ళు వేయగానే క్లియర్గా ఉంటుంది వాటరు, అంటే కలర్ ఏం చేంజ్ కాదు. కొంతసేపు అలా ఊపిన తర్వాత మట్టిగా మారిపోతుంది. అంటే ఆ రాయి పైన ఉన్న పై లేయర్ అనేది కరగడం స్టార్ట్ అయింది ఆ రాపిడికి. ఓకేనా, అలా రాళ్ళు కూడా కరగడం వల్ల నేల ఏర్పడుతుంది అనమాట. ఇంక ఈ నేలలో వచ్చేసి మనకి 3 పొరలు ఉన్నాయి. ఓకేనా, పై పొర, మధ్య పొర, కింది పొర. పై పొర, మధ్య పొర మరియు కింది పొర అనమాట. ఓకేనా, పై పొరలో ఏంటంటే మనకి జీవ సంబంధ పదార్థాలు ఉంటాయి. మధ్య పొరలో వచ్చేసి కొద్దిగా మార్పు చెందిన జీవ సంబంధ పదార్థాలు ఉంటాయి. కొద్దిగా మార్పు చెందిన జీవ సంబంధ పదార్థాలు అనేవి ఉండడం జరుగుతుంది. మనకి కింది పొరలో వచ్చేసి ఖనిజ లవణాలతో కూడిన పదార్థం ఉంటుంది. ఓకేనా, కింద పొరలో ఏంటంటే మనకి కింది పొరలోనే కొద్దిగా మార్పు చెందిన జీవ పదార్థం ఉంటుంది. కొద్దిగా మార్పు చెందిన జీవ పదార్థం. మధ్య పొరలో వచ్చేసి మనకి అనేక రకాల పదార్థాలు అనేవి ఉండడం జరుగుతుంది, ఖనిజ సంబంధ పదార్థాలు.
ఖనిజ సంబంధ పదార్థాలు అనేవి మధ్య పొరలో ఉంటుంది, అంటే ఖనిజ లవణాలు లాంటివి, మినరల్స్ అంటాం కదా అట్లాంటివి. ఓకేనా, మనకి అన్ని పొరల్లోకి వెళ్ళా ముఖ్యమైనది ఏంటంటే పై పొర అనమాట. ఈ పై పొర ఎందుకు ముఖ్యమైనదంటే జీవులు మనకి జీవించడానికి అనుకూలమైన సూక్ష్మజీవులు కావచ్చు, వాటికి అవసరమైన పోషకాలు కావచ్చు, ఇవన్నీ పై పొరలో ఉంటాయి. ఓకేనా, జీవులు కానీ మొక్కలు కానీ జీవించడానికి అనుకూలమైన వాతావరణం అంటే వాటికి కావాల్సినవి వాటెవర్ ఇట్ ఖనిజాలు కావచ్చు, లేదంటే ఇంకేమైనా పోషక పదార్థాలు కావచ్చు, నీరు కావచ్చు, ఏదైనా కానీ మనకి పై పొరలో జీవ సంబంధ పదార్థం మొత్తం మనకి పై పొరలోనే ఉంటుంది. కాబట్టి పై పొర అనేది జీవులకి చాలా ముఖ్యమైన పొర అనమాట. ఓకేనా, ఇది తర్వాత మనం నేల ధర్మాలు అనేవి చూద్దాం. నేల ధర్మాలు చూసే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఒక ఎకరం భూమిలో ఎకరం భూమిలో 8 అంగుళాల పై పొరలో 8 అంగుళాల పై పొరలో ఏంటంటే మనకు 5.5 టన్నుల వరకు బ్యాక్టీరియా ఉంటుంది. టన్నుల బ్యాక్టీరియా ప్లస్ 50,000 వరకు వానపాములు ఉంటాయి. 50,000 వానపాములు. ఓకేనా, ఇవన్నీ ఉన్న దేంట్లో అంటే 5.5 టన్నుల బ్యాక్టీరియా కావచ్చు, 50,000 వానపాములు కావచ్చు, ఇవన్నీ ఎందులో ఉంటాయంటే ఒక ఎకరం భూమిలో 8 అంగుళాల పై పొర. ఓకేనా, జస్ట్ ఒక ఎకరం భూమిలో 8 అంగుళం అంటే ఇంత కదా, అంటే 8 అంగుళాలు అంటే ఇంత ఉంటుంది. ఈ మందం నేలలో మనకి 5.5 టన్నుల బ్యాక్టీరియా మరియు 50,000 వరకు వానపాములు అనేవి ఉంటాయి. చూసారా, నేలలో ఎన్ని జీవ సంబంధ పదార్థాలు, ఎన్ని జీవులు నివసించున్నాయో, ఎన్ని జీవులకు ఆవాసంగా ఉంది నేల అనేది. కానీ మన చేతులతో మనమే దాన్ని పొల్యూటెడ్గా మారుస్తున్నాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం నేల ధర్మాలు చూద్దాం. ఇప్పుడు మనం నేల ధర్మాలు అనేవి చూద్దాం. ఈ నేల ధర్మాలు అంటే ఏంటంటే నేల స్వభావం పైన మనకి పంట యొక్క నాణ్యత అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా, పంటల నాణ్యత నేల స్వభావంపై ఆధారపడుతుంది. ఓకేనా, పంటల నాణ్యత అనేది మనకి నేల స్వభావంపై ఆధారపడి ఉండడం జరుగుతుంది. నేల ఎంత హెల్దీగా ఉంటే అంటే అంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచి పంట, అంత నాణ్యమైన పంట దిగుబడి రావడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని మనం 3 రకాలుగా విభజించవచ్చు. నేల నాణ్యత ఏ విధంగా ఉంటుంది, నేల ధర్మాలు ఏంటి అనేది. నేల యొక్క భౌతిక ధర్మాలు, నేల యొక్క రసాయన ధర్మాలు, నేల యొక్క జీవ సంబంధ ధర్మాలు. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే నేల యొక్క భౌతిక ధర్మాలు చూద్దాం. నేల భౌతిక ధర్మాలు అంటే ఏంటి అంటే వాటి యొక్క స్వరూపం, నిర్మాణం మరియు గుల్లదనం. ఓకేనా, స్వరూపం, నిర్మాణం, గుల్లదనం అంటే నేల ఎలా ఉంది, దాని స్వరూపం అంటే చూడడానికి ఎలా ఉంది. ఓకేనా, నిర్మాణం అంటే అది షేప్ ఎట్లా ఉంది. గుల్లదనం అంటే నేల అంటే పట్టుకుంటే స్ట్రక్చర్ తెలుస్తుంది కదా, కొంచెం గరుగ్గా ఉందా, నల్లరేగడి మట్ట, జిగట మట్ట, ఇట్లాంటివన్నీ వాటిని గుల్లదనం అనే ధర్మం కింద తీసుకురావచ్చు. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే నేల అనేది ఖనిజ లవణాలు మరియు జీవ సంబంధ పదార్థాలు, గాలి మరియు నీటిని కలిగి ఉంటుంది. ఓకేనా, నేల వచ్చేసి మనకి ఖనిజ లవణాలు, నీరు, గాలి మరియు జీవ సంబంధ పదార్థాలతో ఉంటుంది. జీవ సంబంధ పదార్థాలతో ఉంటుంది నేల అనేది. ఓకేనా,
ఇవి వీటిని బట్టి నేల స్వభావం, స్వరూపం, నిర్మాణం, గుల్లదనం అనేవి మనం స్టడీ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు జీవ సంబంధ పదార్థాల్లో ఏముంటాయంటే ఈ ధర్మాలు నేలపై కానీ నీరు ప్రభావాన్ని నిర్ణయిస్తాయి అనమాట. వీటి యొక్క నిష్పత్తే అంటే ఇవి ఏ ఏ నిష్పత్తిలో ఉన్నాయి, నీరు ఎంత ఉంది, ఆ భూమిలో గాలి పరిమాణం ఎంత ఉంది, జీవ సంబంధ పదార్థాలు ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, ఖనిజ లవణాలు ఎంత ఉన్నాయి, వీటి యొక్క నిష్పత్తే మనకి నేల భౌతిక ధర్మాలను నిర్ణయిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు జీవ సంబంధ పదార్థాల్లో ఏముంటాయి అంటే జీవ సంబంధ పదార్థాల్లో వచ్చేసి మనకి కుళ్ళిన జంతు వృక్ష కళేబారాలు కావచ్చు, వాటి యొక్క బాడీ పార్ట్స్. ఓకేనా. కుళ్ళిన జంతు వృక్ష కళేబారాల మీద జీవ సంబంధ పదార్థాలు అనేవి ఉంటాయన్నమాట. వాటి యొక్క విసర్జితాలు కావచ్చు, విసర్జితాలు, కుళ్ళిన జంతు వృక్ష కళేబారాలు. ఓకేనా. విసర్జితాలు అంటే ఎక్స్క్రిటరీ మెటీరియల్స్, అంటే అది అమోనియా రిలీజ్ చేస్తున్నా, యూరియా రిలీజ్ చేస్తున్నా, యూరిక్ యాసిడ్ రిలీజ్ చేస్తున్నా, వాట్ ఎవర్ ఇట్, అవన్నీ జంతువుల యొక్క విసర్జితాలు అనమాట. ఓకేనా. మొక్కలు కూడా విసర్జితాలు ఉంటాయి. ప్లస్ మరియు వాటి యొక్క కుళ్ళిన జంతు వృక్ష కళేబారాలు అంటే అవి చనిపోయిన తర్వాత అవి వాటిని డీకంపోజ్ చేసి నేలలోకి కొన్ని పోషకాలు రిలీజ్ చేస్తాయి. ఓకేనా. వాటి నుంచి కూడా మనకి కొన్ని జీవ సంబంధ పదార్థాలు అనేవి నేలలోకి రావడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా వచ్చేసి ఆ జంతు సంబంధ పదార్థాల మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే ఇవి రిలీజ్ చేస్తాయి కదా కొన్ని పోషకాలను. ఇందులో ఏముంటాయంటే ఎన్పికే ఉంటాయి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటివి ఉంటాయి అన్నమాట. ఓకేనా. మొదలైన పోషకాలు అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది. జీవ సంబంధ పదార్థాలను బట్టి నేల అనేది 2 రకాలుగా విభజించవచ్చు. ఓకేనా. ఈ జీవ సంబంధాలు ఎంత ఉంటాయనే పరిమాణాన్ని బట్టి నేలను మనం 2 రకాలుగా విభజించవచ్చు. జైవిక నేల, జైవిక నేల అంటే ఆర్గానిక్ సాయిల్ అన్నమాట. ఈ ఆర్గానిక్ సాయిల్ లేదా జైవిక నేల అంటే ఏంటి అంటే దీనిలో వచ్చేసి మనకి జీవ సంబంధమైన పదార్థాలు 30% కంటే ఎక్కువ ఉంటాయన్నమాట. దీన్నే మనం జైవిక నేల లేదా ఆర్గానిక్ సాయిల్ అంటాం. ఇంకొకటి వచ్చేసి మనకి ఖనిజపరమైన నేల లేదా మినరల్ సాయిల్ అంటాము. ఖనిజ నేల లేదా మినరల్ సాయిల్. ఈ మినరల్ సాయిల్లో వచ్చేసి మనకి ఏంటంటే 30% కంటే అంటే జైవిక నేలలు కాకుండా మిగిలిన నేలలన్నీ మనకి ఖనిజ నేలలు అనమాట. జైవిక నేల అంటే ఏంటంటే జీవ సంబంధ పదార్థాలు మనకి 30% కంటే ఎక్కువ ఉండాలి. జీవ సంబంధ పదార్థాలు అంటే ఏంటంటే మొక్కల జంతువుల యొక్క విసర్జితాలు కావచ్చు, లేదంటే చనిపోయిన జంతు వృక్ష కళేబరాలు కావచ్చు. ఓకేనా. అవి ఉన్న నేలలు ఏంటంటే ఎక్కువ జీవ సంబంధ పదార్థాలైనా అవి కుళ్ళిపోయినప్పుడు అంటే విసర్జితాల నుంచి కావచ్చు, లేదంటే మనకి కుళ్ళిపోయిన జంతు వృక్ష కళేబరాల నుంచి కావచ్చు, నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం అనేవి నేలలోకి పోషకాలు రిలీజ్ చేయబడతాయి వాటిని డీకంపోజ్ చేయడం వల్ల. సో దీన్నే మనం జీవ సంబంధ వ్యర్థాలని అంటాం, జీవ సంబంధ నేలలు అంటాం. ఓకేనా. అవి ఎక్కువ 30% కంటే ఎక్కువ ఉంటే వాటిని మనం ఆర్గానిక్ సాయిల్ లేదా జైవిక నేల అంటాం. మిగిలిన ఆర్గానిక్ సాయిల్ అంటే 30% జీవ సంబంధ పదార్థాలు 30% కంటే ఎక్కువ లేనివన్నీ కూడా మనకి ఖనిజ నేలల కింద వస్తాయి, మినరల్ సాయిల్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ జైవిక నేల వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే జైవిక నేల వల్ల
నీటిని పట్టి ఉంచడానికి ఉపయోగపడుతుంది. నీటిని నిల్వ నిల్వ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది జైవిక నేల, ఎందుకంటే దాంట్లో అన్ని జీవ సంబంధ పదార్థాలే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి నేల యొక్క సహజ స్థితిని కాపాడుతుంది, సహజ స్థితిని కోల్పోకుండా కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే దీనిలో ఎక్కువ పంటలు పండడానికి ఛాన్స్ ఉన్నాయి. అన్ని జైవిక అంటే ఆర్గానిక్కి సంబంధించి కాబట్టి పంటలు ఎక్కువగా ఈల్డ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, అంటే దిగుబడి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ జైవిక నేలలు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాయి, మంచి పంటనిస్తాయి, నేల సహజ స్థితిని కాపాడతాయి, నీటిని పట్టి ఉంచే శక్తిని అంటే ఎక్కువ నీటిని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. నీటిని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటే నేల కింద నీటిని నిల్వ ఉంచుకుంటుంది కాబట్టి అది ఎప్పుడు పంటల్ని హెల్దీగా ఉంచుతుంది, అంటే పంటలు ఎప్పటికీ దానిలో పండుతాయి అనమాట ఎక్కువ నీరు ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చే మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దీనిలో ఉండే తేమ అనేది ఆవిరి కాకుండా కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎకరం భూమి అనుకో, దీని కింద ఒక నేల ఉంది, దీని నేల అనేది ఎక్కువ శాతం నీటిని నిల్వ ఉంచుకుంటుంది. ఇక్కడ నీటి నిల్వలు అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇదేంటంటే జైవిక నేల అనుకుందాం. ఓకేనా, జైవిక నేల. ఈ ఒక ఎకరం భూమి ఉంది, ఆ భూమి మొత్తం జైవిక నేల అనుకుందాం, ఎందుకంటే అక్కడ జీవ సంబంధ పదార్థాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఎకరం కింద చూడండి నీటి నిల్వలు అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే దీనికి నీటిని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉందన్నమాట. నీటిని నిల్వ చేసుకుంది, ప్లస్ దీని సహజ స్థితిని కాపాడుతుంది, అధికంగా దిగుబడిని ఇస్తుంది, మరియు ఇక్కడ నుంచి నీరు అనేది ఆవిరి కాకుండా కూడా కాపాడుతుంది. ఓకేనా, నీళ్ళు ఆవిరి కాకుండా ఉంటేనే కదా మనకి నీటి నిల్వలు ఎక్కువ ఉండేది, లేదంటే పీల్చుకున్న నీరంతా ఆవిరి అయిపోతే ఇంకా నీళ్ళు ఎక్కడ ఉంటుంది. సో అలా అన్నమాట జైవిక నేల గురించి ఇది. ఓకేనా, ఇప్పుడు మనం నేల యొక్క రసాయన ధర్మాలు చూద్దాం. నేల యొక్క రసాయన ధర్మాలు అంటే ఇందులో మనం నేల యొక్క pH విలువను తెలుసుకుంటాం అన్నమాట. pH విలువ. ఓకేనా, pH విలువ మనకి pH విలువ వచ్చేసి 5.5 నుంచి 7.5 వరకు ఉంటే అది ఆరోగ్యవంతమైన నేల అని మనం అంటాం. ఓకేనా, ఆమ్లత్వం ఉన్న నేల అంటాం, ఆమ్లత్వం కాదు, ఆరోగ్యమైన నేలలు అంటే మంచి నేలలు అంటాం, అంటే ఇందులో ఎక్కువగా పంటలు పండుతాయి. ఓకేనా, మంచి నేలలు అంటే 5.5 నుంచి 7.5 వరకు అంటే దాని pH వాల్యూ ఉంటే కనుక మంచి నేలలు అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి 7 pH వాల్యూ వచ్చేసి 7 కంటే తక్కువ ఉంటే ఆమ్ల నేలలు అంటాం. ఓకేనా, ఆమ్ల నేలలు అంటే ఆ నేలలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. ఆమ్ల నేలలు అంటే ఏం లేదు, ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 7 కంటే ఎక్కువ ఉంటే కనుక pH వాల్యూ ఎక్కువ ఉంటే దాన్ని మనం క్షార నేలలు అంటాం. ఓకేనా, క్షార నేలలు. ఒక నేలలో పెరుగుతున్న మొక్కలు మరియు జంతువుల యొక్క సమాచారాన్ని తెలుసుకునే ముందు మనం వాటి యొక్క pHని కూడా తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, ఆ నేల pH అనేది మొక్కల ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది, అంటే pH వాల్యూని బట్టి ఆ మొక్కలు కానీ జంతువులు కానీ ఆరోగ్య స్థితి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5.5 to 7.5 pH వాల్యూ ఉంది అంటే అది మంచి నేల అన్నట్టు. మంచి నేల మీన్స్ అక్కడ మొక్కలు మంచిగా పెరగగలవు, ఎక్కువ నీటిని తీసుకోగలవు, ఎక్కువ లోతు వరకు వేళ్ళను పంపించి నీటిని శోషించుకోగలుగుతాయి. మంచి నేల అంటే ఏంటి, ఎక్కువ నీటి నిల్వలు ఉంటాయి. ఓకేనా, మళ్ళా దానిలో ఉండే పోషక పదార్థాలు కూడా ఎక్కువ ఉంటాయి, ఖనిజ లవణాలు కూడా సరిపడా ఉంటాయి, మరియు బ్యాక్టీరియా, ఫంగస్, శిలీంధ్రాలు లాంటివి కావచ్చు, బ్యాక్టీరియా లాంటివి కావచ్చు, లేదంటే వానపాములు లాంటివి కావచ్చు. ఇలా అంటే నేలలో నివసించే వాటికి కూడా, జంతువులు లాంటి వాటికి కూడా పోషక పదార్థాలు అనేవి లభిస్తాయి. సరిపడా వాటర్ మరియు పోషక పదార్థాలు, ఖనిజ లవణాలు వాటి అవసరాలకు ఏవైతే ఉన్నాయో అవన్నీ లభిస్తే దాన్ని ఆ నేలలో దాన్ని ఏమంటామంటే మనం మంచి నేల అంటాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 7 కంటే తక్కువ ఉంటే ఆమ్ల నేలలని, 7 కంటే ఎక్కువ ఉంటే క్షార నేలలని అంటాం. జీవ సంబంధ పదార్థాలు నేలలో కలిసిపోవడం వల్ల
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆమ్ల నేలలు ఎందుకు ఏర్పడతాయని తెలుసుకుంటే కనుక జీవ సంబంధ పదార్థాలు ఎక్కువగా నేలలో కలవడం వల్ల, జీవ సంబంధ పదార్థాలు ఎక్కువగా నేలలో కలవడం వల్ల ఆమ్ల నేలలు అనేవి ఏర్పడతాయి. ఆమ్ల నేలలు ఏర్పడితే కనుక మొక్కలకు కావలసిన పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మరియు భాస్వరం లాంటివి కావచ్చు. ఫాస్ఫరస్ అన్న భాస్వరం అన్న ఒకటే, ఓకేనా. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ లాంటివి మొక్కలకి సరిగా అందం అనమాట, ఓకేనా. ఆమ్ల నేలల్లో ఏంటంటే మొక్కలకు కావలసిన పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, సల్ఫర్ ఇట్లాంటివి మొక్కలకి అందవు. సో ఇలాంటివి అందకపోవడం వల్ల మొక్కలు అనేవి పెరగలేవు, వాటి ఆరోగ్యం దెబ్బతిని అవి చనిపోవడం అనేది జరుగుతుంది. ఆమ్ల నేలల్లో మొక్కలు ఆరోగ్యంగా ఉండలేవు. అట్లానే క్షార నేలల్లో ఉంటాయంటే క్షార నేలల్లో కూడా ఆరోగ్యంగా ఉండలేవు అనమాట, ఓకేనా. అంటే తటస్థంగా ఉండాలి. 5.5 to 7.5 వరకు మాత్రమే మంచి నేలలు అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జీవ సంబంధ ధర్మాలు చూద్దాం. ఇప్పుడు జీవ సంబంధ ధర్మాల గురించి చూద్దాం. జీవ సంబంధ ధర్మాలు అంటే అసలు నేల అనేది నిర్జీవం కాదు, ఓకేనా. నేల సజీవమైనది. దీనిలో కొన్ని మిలియన్ల కొద్ది జీవులు అనేవి ఉండడం జరిగింది. మిలియన్స్ ఆఫ్ యానిమల్స్ అనేవి నేలలో ఉండడం జరిగింది. మిలియన్స్ కొద్ది జీవులు నేలలో నివసిస్తున్నాయి. సో అందుకనే మనం నేలను సజీవమైనది అంటాం, ఓకేనా. ఈ సజీవమైన నేలలో మనకి ఏంటంటే చిన్న చిన్న బ్యాక్టీరియా, వైరస్ లాంటి వాటి నుంచి పెద్ద పెద్ద ఉడతలు కావచ్చు, వానపాములు లాంటివి కావచ్చు, లేదంటే ఎలుక లాంటివి, ఇట్లాంటివన్నీ మనకి నేలలో నివసిస్తూ ఉంటాయి. చిన్న చిన్న మాస్ వృక్షాల నుంచి పెద్ద పెద్ద నరమామిడి వరకు, లేదంటే ఇంకా కొన్ని వేల అడుగుల మొక్కలు పెరగగలుగుతాయి. అంత పెద్ద పెద్ద వృక్షాలు, చిన్న చిన్న మొక్కల నుంచి పెద్ద పెద్ద వృక్షాల వరకు కూడా నేలలో జీవిస్తున్నాయన్నమాట, ఓకేనా. ఇంకా కొన్ని రకాలైన బ్యాక్టీరియాలు కావచ్చు, వైరస్లు కావచ్చు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్స్ ఇవన్నీ నేలలో జీవిస్తూ ఉన్నాయి. వాటి నుంచి పోషకాలను, వాటికి అవసరమైన పోషకాలను కావచ్చు, ఖనిజ లవణాలను కావచ్చు, ఇవన్నీ నీటిని కావచ్చు తీసుకుంటూ ఉన్నాయన్నమాట. వాటి నేల మీద ఆధారపడి బ్రతుకుతున్న జీవులు కావచ్చు, మొక్కలు కావచ్చు, ఎన్నో ఉన్నాయి, ఓకేనా. నేల అనేది కొన్ని వలయాల స్థితిని కాపాడడానికి వాటి నేలలోని సూక్ష్మజీవులు నేలలో ఉండే రసాయన పదార్థాల స్వభావాల మీద ఆధారపడి ఉంటాయి, ఓకేనా. ఇంకేస్ pH వాల్యూ పెరిగితే కొన్ని జీవులు బ్రతకలేవు, pH వాల్యూ తగ్గినా కొన్ని జీవులు బ్రతకలేవు, అట్లా, ఓకేనా. నేల యొక్క రసాయన స్వభావం మీద ఆధారపడి కూడా జీవ పదార్థాలు కొన్ని ఉన్నాయన్నమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఇంకా వచ్చేసి మనకి సల్ఫర్, నైట్రోజన్, కార్బన్, ఫాస్ఫరస్, సల్ఫర్ లాంటి వలయాలని వలయాలను నియంత్రించడంలో ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే నేల సారవంతాన్ని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేంద్రియ పదార్థాలను నిరేంద్రియ పదార్థాలుగా మారుస్తాయన్నమాట. నేలలో ఇవి సేంద్రియ పదార్థాలు కాస్త నిరేంద్రియ పదార్థాలుగా మారుతాయి. సూక్ష్మజీవుల సమక్షంలో, నేలలో ఉండే సూక్ష్మజీవుల సమక్షంలో సేంద్రియ పదార్థాలు నిరేంద్రియ పదార్థాలుగా మారుతాయి. కార్బన్ అంటే కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ వచ్చేసి మనకి అమోనియా, అన్నమాట, ఓకేనా. ఫాస్ఫర్ వచ్చేసి ఫాస్ఫేట్స్,
సల్ఫర్, సల్ఫేట్లుగా మారుతాయి అన్నమాట. సేంద్రియ పదార్థాలను నిరేంద్రియ పదార్థాలుగా మారుతాయి. ఓకేనా. ఈ వలయాలన్నీ మనకి నేలను సారవంతంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. కార్బన్ వలయం కావచ్చు, సల్ఫర్ వలయం కావచ్చు, ఫాస్ఫరస్ వలయం కావచ్చు, లేదంటే నైట్రోజన్ సైకిల్ కావచ్చు. సైకిల్స్ అన్నీ మనకి నిరంతరం నేలలో జరుగుతూనే ఉంటాయి. ఓకేనా. మనకి నెక్స్ట్ ఫర్దర్ లెసన్స్లో మనం చూస్తాము ఈ సైకిల్స్ అన్నిటిని. కార్బన్ సైకిల్ కావచ్చు, నైట్రోజన్ సైకిల్ కావచ్చు, ఫాస్ఫర్ సైకిల్ కావచ్చు, సల్ఫర్ సైకిల్స్ కావచ్చు. మనకి ఫర్దర్ లెసన్లో ఉంటుంది, అప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఓకేనా. ఇవన్నీ మనకి సేంద్రియ పదార్థాలు. అయితే ఈ సేంద్రియ పదార్థాలు కాస్త నేలలో ఉండే సూక్ష్మజీవులు అనేవి నిరేంద్రియ పదార్థాలుగా మార్చడం జరుగుతుంది. ఓకేనా. దీన్నే మనం ఈ టోటల్ ప్రాసెస్ ఏమంటాం అంటే ఖనిజీకరణం అంటాం. ఖనిజీకరణం. దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి మినరలైజేషన్. ఓకేనా. మినరలైజేషన్ అని అంటాం. ఇంకా వచ్చేసి మనకి ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్లో చార్ట్ లాగా చూద్దాం. జీవ సంబంధ మరియు రసాయన ధర్మాలు, భౌతిక ధర్మాలు ఏమైనా ఉన్నాయో. జీవ సంబంధ ధర్మాలు వచ్చేసి మనం ఇందులో వేర్లు కానీ, కలుపు, ఫలవంతత అంటే ఫర్టిలిటీ. ఓకేనా. ఫర్టిలిటీ కూడా జీవ సంబంధమైనదే. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, కీటకాలు, వానపాములు ఇవన్నీ మనకి జీవ సంబంధమైన ధర్మాల కింద మనం చదువుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి భౌతిక ధర్మాల్లో గాలి, నీరు, నేల యొక్క స్వభావం, సేంద్రియ పదార్థాలు. ఓకేనా. మళ్ళీ రసాయన ధర్మాల్లో వచ్చేసి ఎన్పికే ఎరువులు అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎరువుల గురించి, సూక్ష్మ స్థూల పోషకాల గురించి, పిహెచ్ గురించి మరియు వాటి యొక్క లవణీయత గురించి. ఓకేనా. ఈ విధంగా మనం నేల యొక్క ధర్మాల గురించి చదువుకోవడం జరిగింది. కింద 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ కింది వాటిలో నేల యొక్క రసాయన ధర్మం కానిదేది అనిచ్చి, రసాయన ధర్మం కానిదేది అనిచ్చి వేర్లు, కలుపులు, ఫలవంతత గురించి అంటే ఫెర్టిలిటీ గురించి ఇవ్వచ్చు. లేదంటే కింద 4 భౌతిక ధర్మాలు ఇచ్చి కింది వాటిలో రసాయన భౌతిక ధర్మం కానిదే కానీ అంటే ఈ 3 ఆప్షన్స్ ఇచ్చి 4th వన్ పిహెచ్ కానీ లవణీయత కానీ ఇవ్వచ్చు. ఈ మాదిరిగా బిట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కాబట్టి కేర్ఫుల్గా చదువుకోండి. ఇప్పుడు మనం నేల యొక్క సారవంతత గురించి మాట్లాడుకుందాం. అంటే సాయిల్ ఫర్టిలిటీ. ఈ సాయిల్ ఫర్టిలిటీ లేదా నేల సారవంతం అనేది దేని మీద ఆధారపడుతుందంటే నీటిని నిలుపు ఉంచుకునే శక్తి మరియు మొక్కలకు కావలసిన పోషకాల మీద నేల సారవంతత అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా. ఒక మొక్క ఏపుగా పెరగాలి అంటే, మంచిగా ఫలాలు రావాలి అంటే, మంచిగా పువ్వులు పూయాలి అంటే లేదంటే అధిక దిగుబడి ఇవ్వాలి అంటే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నేలలో అధికంగా నీటిని నిలిపి ఉంచుకునే శక్తి ఉండాలి. ఎందుకంటే నేలలో అంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా నీళ్లు నిలిపి ఉంచుకునే శక్తి ఉంటేనే కదా మొక్క ఏదైనా పుష్పించగలడం, ఫలం కాయడం, లేదంటే కాయలు కాయడం, దాని పంట దిగుబడి అనేది అధికంగా చేసుకోగలుగుతుంది. ఓకేనా. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనకు అధికంగా నీటిని నిలిపి ఉంచుకునే శక్తి ఉండాలి. అంటే ఆ నేలలో మనం ఏదైతే పంట వేస్తామో ఆ నేలలో అనేది అధిక శాతం నీటి వనరులు ఉండాలి. ఒకవేళ నీరు ఎంత వర్షం పడినప్పటికీ మనం ఎంతగా బోరుబావుల ద్వారా నీరు అందించినప్పటికీ కొన్ని నేలలో ఆవిరైపోతాయి నీరు. కానీ అలా ఆవిరైపోకుండా నీటిని పట్టి ఉంచుకునే శక్తి ఆ నేలకు కలిగి ఉండాలి. ప్లస్ మొక్కకు కావలసిన పోషకాలన్నీ ఉండాలన్నమాట. అవేంటంటే ఎన్పికే పోషక పదార్థాలు కావచ్చు, ఇంకేమైనా ఖనిజ లవణాలు కావచ్చు, అవన్నీ నేలలో పుష్కలంగా లభించాలి. అట్లయితేనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేలలో మనం ఈ పంట నాటాం. ఈ నేలలో అధికంగా నీటిని పట్టి ఉంచే శక్తి ఉంది, ప్లస్ దానికి కావలసిన పోషక పదార్థాలు ఉన్నాయి. అంటే మనం ఈ నేలను ఏమంటామంటే సారవంతమైన నేల అని అంటాం. ఓకేనా. సారవంతమైన నేల అని అంటాం. అర్థమైందిగా సారవంతత అంటే ఏంటో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ సారవంతమైన నేలలో ఏముంటాయంటే ఇప్పుడు సేంద్రియ పదార్థాలు ఉన్నాయి కదా, ఆ సేంద్రియ పదార్థాలు అనేవి సేంద్రియ పదార్థాలను లవణాలుగా మార్చగలిగే సూక్ష్మ జీవులు
ఉండాలి. సేంద్రియ పదార్థాలను లవణాలుగా మార్చగలిగే సూక్ష్మజీవులు ఉండాలి. అంటే ఈ సూక్ష్మజీవుల సమక్షంలో ఆ నేలలో ఉన్న సేంద్రియ పదార్థాలు అనేవి లవణాలుగా మారుతాయి అన్నమాట. సో ఆ నేల, అటువంటి నేలలో ఎక్కువ సారవంతం ఉంటుంది, అంటే ఫర్టిలిటీ శాతం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ నేల సారవంతం అనేది జైవిక పదార్థాల స్థాయిపై ఆధారపడి ఉంటుంది. నేల సారవంతం జైవిక పదార్థాల స్థాయిపై జైవిక పదార్థాలు అంటే దీనిలో మనం అంటే జీవ సంబంధ పదార్థాలు ఎక్కువగా ఉండాలి. ఓకేనా. ఈ సారవంతమైన నేల అనేది సూక్ష్మజీవులు జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. సూక్ష్మజీవులు జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. సూక్ష్మజీవులు అధికంగా ఉంటేనే కదా సేంద్రియ పదార్థాలు అనేవి ఖనిజ లవణాలుగా కన్వర్ట్ అయ్యేది. ఓకేనా. అలా సూక్ష్మజీవులకు కూడా అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఈ సారవంతమైన నేల. అధికంగా నీటిని నిలిపి ఉంచి మరియు అధికమైన పోషక పదార్థాలు, మొక్కలకు కావలసిన పోషక పదార్థాలు కలిగి ఉన్న నేలనే మనం ఏమంటామంటే సారవంతమైన నేల అంటాం. ఈ సారవంతమైన నేలలో ఏంటంటే అధికంగా ఫలసాయం వస్తుంది, అంటే పంట అధికంగా పడుతుంది, అధిక దిగుబడిని మనం సాధించగలుగుతాము. ప్లస్ దీనిలో ఏంటంటే జైవిక పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది నేల సారవంతత. ఓకేనా. జైవిక పదార్థాల మీద నేల సారవంతత అనేది ఆధారపడి ఉంటుంది. దీనిలో అధికంగా సూక్ష్మజీవులు అనేవి జీవించుంటాయి అన్నమాట. మొక్కలు సూక్ష్మజీవులు సంబంధంలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. చాలా ఆసక్తిగా ఉంటుంది మొక్కలు మరియు సూక్ష్మజీవుల రిలేషన్ అనేది. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక లెగ్యుమినేసి మొక్క ఉంది. లెగ్యుమినేసి కాదు, ఒక మొక్క ఉంది అనుకుందాం. ఓకేనా. దాని వేర్లు ఇవి. ఈ వేర్లలో మనకి శిలీంధ్రాలు అనేవి నివసిస్తాయన్నమాట. ఇవేంటి శిలీంధ్రాలు. ఈ శిలీంధ్రాలకి మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుందంటే దీనికి కావలసిన గ్లూకోజ్ని, అంటే శిలీంధ్రాలకు ఏవైతే ఆహారంగా ఉపయోగపడతాయో, గ్లూకోజ్ కాదు చక్కెరని, ఈ మొక్క ఏంటంటే చక్కెర అణువులను, అంటే షుగర్ మాలిక్యూల్స్ని శిలీంధ్రాలకు అందిస్తుంది. ఓకేనా. ఈ శిలీంధ్రాలు ఏం చేస్తాయంటే నేలలోకి లోపలికి, అంటే వేర్లు కూడా చొచ్చుకొని పోలేనంత లోతులోకి ఈ శిలీంధ్ర తంతులు అంత లోపలికి వెళ్ళగలవు. అంత లోపలికి వెళ్ళి వాటికి కావలసిన పోషకాలు పట్టుకొచ్చి మొక్కకి ఇస్తాయన్నమాట. ఓకేనా. ఇంత లోపలికి ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్లో ఉందనుకుందాం, పోషకాలు ఈ రేంజ్లో అంటే ఇంత లోతులో ఉన్నాయి అనుకుందాం. అక్కడికి వేర్లు రాలేవు, కానీ ఈ శిలీంధ్ర తంతులు అనేవి ఇక్కడ వరకు ప్రయాణించగలవు. ఇక్కడ నుంచి అవి మళ్ళీ మొక్క వేరుకి ఈ పోషకాలు అనేవి అందిస్తాయి. ఓకేనా. ఇప్పుడు సైకిల్ చూడండి ఎట్లా ఉందో. శిలీంధ్రాలకు కావాల్సిన చక్కెర మాలిక్యూల్స్, అంటే షుగర్ మాలిక్యూల్స్ని శిలీంధ్రాలకి మొక్క ఇస్తుంది. ఓకేనా. మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలని నేలలో బాగా లోతు వరకు వెళ్ళి ఆ న్యూట్రియంట్స్ని తీసుకొచ్చి మొక్క వేర్లకి అందించడం జరుగుతుంది. శిలీంధ్రాలు మరియు సూక్ష్మజీవులు మరియు మొక్కల రిలేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఫాస్ఫేట్, జింక్, రాగి వంటి వాటిని ఈ శిలీంధ్ర తంతులు గ్రహించి మొక్కకు అందిస్తాయన్నమాట. ఫాస్ఫేట్, జింక్ మరియు రాగి లాంటి వాటిని శిలీంధ్ర తంతులు గ్రహించి నేల నుంచి అంటే వేర్లు చొచ్చుకొని పోలేనంత లోతులోకి శిలీంధ్ర తంతులు చొచ్చుకొని వెళ్తాయి. ఆ వెళ్ళి అక్కడున్న ఫాస్ఫేట్ కావచ్చు, లేదంటే జింక్ కావచ్చు, రాగి లాంటి వాటిని పోషకాలను తీసుకొని మొక్క వేర్లకు, అంటే రూట్స్కి ఇస్తుంది. ఓకేనా. ఈ మొక్క ఏం చేస్తుంది, శిలీంధ్రాలకి చక్కెర అణువులు, అంటే అది జీవించడానికి చక్కెర కావాలి శిలీంధ్రాలకి. సో దాన్ని శిలీంధ్రాలకి మొక్క ఇస్తుంది, దీనికి కావాల్సిన పోషకాలను శిలీంధ్రం ఇస్తుంది. ఈ రెండు అనేది సహజీవనం లాగా చేస్తాయన్నమాట. ఓకేనా.
సింబయోసిస్ అంటాం దీన్నే మనం. ఇది మన ఇంటర్మీడియట్ బాటనీలో చదువుకుందాం సింబయోసిస్ గురించి. ఓకేనా. ఇంకా మనం నేల సాంద్రతను కాపాడుకోవాలంటే ఏ విధమైన ఎరువులు వాడాలంటే సేంద్రియ ఎరువుల్ని వాడాలి. ఆర్గానిక్ ఎరువుల్ని వాడాలి. ఓకేనా, ఆర్గానిక్ ఎరువుల్ని వాడాలి. లైక్ అంటే పచ్చి రొట్ట లాంటివి కావచ్చు. ఓకేనా, పచ్చి రొట్ట, వర్మీ కంపోస్ట్ లాంటివి, జంతువుల విసర్జితాలు, ఆవు పేడ, గేదె పేడ. మీరు చూసారా, ఆవు పేడ కానీ గేదె పేడ కానీ మన పొలాల్లో చల్లుతూ ఉంటారు, లేదంటే మేకల పేడ కానీ పొలాల్లో చల్లుతూ ఉంటారు. ఒక 3-4 ఇయర్స్కి ఒకసారి అవి పొలాల్లో చల్లడం మీరు గమనించే ఉంటారు. ఓకేనా. ఈ ఆర్గానిక్ కూడా మనకి ఆర్గానిక్గా తయారు చేసుకున్న ఎరువులు, ఆర్గానిక్ ఎరువులు కూడా నేల సారవంతను పెంచుతాయన్నమాట. ఓకేనా. మనం ఇప్పుడు ఇన్ఆర్గానిక్ అంటే లైక్ డిఏపి లాంటివి, యూరియా లాంటివి, ఫాస్ఫరస్ ఇలాంటివి కృత్రిమంగా తయారు చేసిన ఎరువుల వల్ల మన నేల సారవంతత అనేది దెబ్బతింటుంది. ఒక 20 to 30 ఇయర్స్ తర్వాతకి మనం నేలలో పంటలు పండించలేము, అంటే బీడు భూములుగా మారిపోతాయి. వాటి సారవంతం అనేది దెబ్బతింటుంది. అంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది పూర్తిగా దెబ్బతినే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకేనా. అసలు నేల కాలుష్యం ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా. నేల కాలుష్యం